నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం దాదాపుగా ఇంకొక 4 నెలలైతే 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి మంత్రివర్గంలో కొంతమంది వారి యొక్క పనితీరు గాని, వ్యవహార శైలి గాని, ప్రవర్తనా తీరు చాలా ఇబ్బందికరంగా మారింది. ఎన్నిసార్లు చెప్పినా వారు మార్పనేది రావట్లేదు. వారి వ్యవహార శైలిలో ఎక్కడా కూడా చేంజ్ అనేది కనిపించట్లేదు. దీనికి సంబంధించి ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా కీలకమైన, కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. వాస్తవమే. కూటమి అధికారంలోకి రాగానే దాదాపు 6 నెలల తర్వాత ఒక విశ్లేషణ అనేది జరిగింది. అంటే ఏ మంత్రి ఏ విధంగా పనిచేస్తున్నారనేది. సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వారికి కొంత సమయం కావాలి మంత్రులుగా పనిచేస్తున్నటువంటి వారికి. దాదాపు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు చాలామంది కొత్త వారే ఉన్నారు. మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై వారికి సమీకరణాల నేపథ్యంలో వచ్చినటువంటి పదవులు. ఇటువంటి సందర్భంలో దాదాపుగా ఇప్పుడున్నటువంటి మంత్రుల్లో 6, 7 దాదాపు 6 నుంచి 7 వీరిపై తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకతతో 3 పార్టీల నాయకులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో అంటే సొంతంగా ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలే. 3 పార్టీల కలయికతతోనే కూటమిగా ఏర్పాటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి పరిణామం ఎన్నికలకు ముందు జరిగినటువంటి పరిస్థితులు కానీ, చోటు చేసుకున్నటువంటి ఆ యొక్క మార్పులు, చేర్పులు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ టార్గెట్గా చేసుకొని తెలుగుదేశం పార్టీని, జనసేనను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసింది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేయటంలో సక్సెస్ అయింది వైఎస్ఆర్సీపీ. అంటే 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఎటువంటి పరిణామాలు జరిగినాయో మనకు తెలుసు. ఇలాంటి సందర్భంలో ఎన్నికలు జరిగాయి, ఘోరంగా ఓడిపోయింది వైఎస్ఆర్సీపీ. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఒక రకంగా చెప్పాలంటే కూటమి జత కట్టడానికి, కూటమి ఘన విజయం సాధించడానికి ముఖ్యమైనటువంటి భూమిక పోషించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇలాంటి సందర్భంలో మరి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడా కూడా దీనికి సంబంధించి జనసేనకు అవకాశం ఇచ్చారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఒకరికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వారే ఎక్కువగా విమర్శలకు, ఆరోపణలకు కేంద్ర బిందువు అవుతున్నారు. దీంతో కూటమిలో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ నుంచి మొదటిసారి ఎన్నికైనటువంటి శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో చాలామంది వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం, వారు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, వారు చుట్టూ ఉన్నటువంటి కోటరీ కానీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కనీసం పార్టీ అధినేత, అలాగే పార్టీ అధినేతని పార్టీ కార్యక్రమాలకు సంబంధించి, కానీ ముఖ్యమంత్రిగా మాట వినాలి. మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి ఆయన ఏం చెప్పినా, డిప్యూటీ సీఎం ఏది చెప్పినా అక్కడ పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి నడుచుకోవాలి. కానీ కొంతమంది విషయంలో అది జరగట్ల. ఇలాంటి సందర్భంలో సొంత పార్టీ తెలుగుదేశం పార్టీలో, అలాగే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా కాస్త ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అదేంటంటే జూన్ వస్తే కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఇప్పుడు 20 నెలలు, 24 నెలలు పూర్తయితే 2 ఇయర్స్ కంప్లీటెడ్. దీనికి సంబంధించి 2 ఏళ్ల తర్వాత భారీ స్థాయిలో ప్రక్షాళన ఉండబోతుంది. చేయాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. ఎన్ని అవకాశాలు ఇచ్చినా వారిలో మార్పు అనేది రాకపోతే ఎక్కడైనా సరే ఎవరైనా వారు తీసుకునే నిర్ణయాలు దానికి భిన్నంగా ఉంటాయి. అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరుచుకోవాలి సక్రమంగా. కానీ ఇక్కడ అక్రమంగా వారి యొక్క ఇది ఉంటుంది. దీనికి సంబంధించి పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు. అలాగే మిత్రపక్షమైనటువంటి జనసేన నుంచి కూడా పవన్ కళ్యాణ్ పదే పదే ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఏ మంత్రులు ఏ రకమైనటువంటి వ్యవహార శైలితో ఉన్నారనేది ప్రత్యేకంగా చెప్పక్కల అందరికీ తెలిసినటువంటిది. ఇటువంటి క్రమంలో అనవసరమైనటువంటి వివాదాల్లో, అలాగే 2 పార్టీల మధ్య వైషమ్యాలు, విభేదాలు కలిగించేలా
ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడేమో కూటమి నేతలు పెద్దలు 15 ఏళ్ల పాటు మేము అధికారంలో ఉంటాం, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవంతో విశాలమైనటువంటి దృక్పథంతో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతారు కాబట్టి ఆయన నాయకత్వంలో ఆయన నేతృత్వంలో మేము పనిచేస్తామని ఈ రెండు పార్టీలు చెబుతున్నాయి, మిత్రపక్షాలైనటువంటి జనసేన, భారతీయ జనతా పార్టీ. మరి ఇటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి చోటు చేసుకుంటున్నటువంటి సమీకరణాలు కానీ అన్నీ కూడా కాస్త ఇబ్బందికరంగా మారుతున్నాయి. సో దీంతో ఖచ్చితంగా ప్రక్షాళన అవసరమే అనే ఒక నిర్ణయానికి 3 పార్టీల నేతలు వచ్చారట. దీనికి సంబంధించి ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఆశావాహుల సంఖ్య, ఆ జాబితా పెరుగుతూ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఆశావాహులుగా ఉన్నారో వారు ప్రదక్షిణలు మొదలుపెట్టారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మేమేంటో నిరూపించుకుంటాం. కానీ పార్టీ అధినేతగా ఆయన సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడు ఆలోచన ఏంటి అంటే రాబోయే 3 ఏళ్ల పాటు చాలా కీలకంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వచ్చేటువంటి ఎన్నికల సమయానికి ఒక పటిష్టమైనటువంటి టీంతో మనం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఖచ్చితంగా కూటమిగా ముందుకు వెళ్తారు, అందులో డోకా లేదు. ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగితే తప్ప అటువంటి వాతావరణం అయితే కనిపించట్లా. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ కూడా చాలా సౌమ్యంగా ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా వస్తున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులను కూడా ఆయన తట్టుకుంటున్నారు. అలాగే పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని కూడా ఆయన సముదాయించుకొని ముందుకు వెళ్తున్నారు. ఇటువంటి క్రమంలో కొంతమంది మంత్రులను తొలగిస్తే తప్ప మనం ప్రజల ముందు మళ్ళీ మేము ఇది చేసాం, మాకు ఓట్లు వేయండి అని అడిగే పరిస్థితి ఉండదు అని భావిస్తున్నారట. దీనికి సంబంధించి మొత్తానికైతే 6 కన్ఫర్మ్గా వారిని మార్పులు చేర్పులు ఉంటాయంటున్నారు. దాంట్లో కొంతమంది 2-3 సీనియర్లు కూడా ఉండొచ్చు అనేది, ఒక మహిళా మంత్రి కూడా. ఇలాంటి సందర్భంలో మాకు అవకాశం ఇవ్వండి, మేము పార్టీ కోసం ఎంతో చేశాం, మాకు పదవులు లేకపోయినా ప్రాధాన్యత తగ్గించినా మేము ఎక్కడా కూడా పార్టీని వదిలిపెట్టలేదు. పార్టీ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కష్టమైనటువంటి అనుభవాలను ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో కూడా మేము ముందుకు నడుస్తూనే ఉన్నాం, కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి. కోరుతున్నటువంటి వారిలో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సీనియర్లు ఉన్నారు. ఇక్కడ ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. మొత్తానికైతే చంద్రబాబు నాయుడు మనసులో ఒక రకమైనటువంటి ఆలోచన ఉంటుంది. దానికి తగ్గట్లుగానే ఎవరు ఎన్ని చెప్పినా ఏది చెప్పినా డీవియేటెడ్ అవ్వకుండా ఆయన డీవియేటెడ్ పాలిటిక్స్కి చాలా దూరంగా ఉంటారు. ఆయన అనుకున్నది ఒకటి ఉంటుంది, కానీ అందరు సలహాలు తీసుకుంటారు. అందరూ నారా లోకేష్ చెప్తే ఖచ్చితంగా చేస్తారు అనుకుంటున్నారు, కానీ కొన్ని విషయాల్లో మాత్రమే. సో ఇలాంటి సందర్భంలో ఆయన సుదీర్ఘంగా ఆలోచించి 2029 నాటికి ఒక పటిష్టమైనటువంటి బలమైనటువంటి ఒక టీంను తయారు చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిపక్షం అనేది లేదనుకోండి, వైఎస్ఆర్సీపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రెండే ఉన్నాయి. 2 పార్టీల పరిస్థితి, ఉనికి, మనుగడ ఏంటనేది రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు, ఏ రకమైనటువంటి విధానంతో వెళ్తున్నాయనేది. కాబట్టి అక్కడ ఆ పార్టీలతో నష్టమేమి ఉండదు. కాకపోతే ప్రజల ముందు మనం ధైర్యంగా చెప్పుకోగలగాలి. ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఎవరైతే మంత్రులుగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారి శాఖలపై పట్టు కోల్పోవటం, అలాగే ప్రభుత్వం ద్వారా చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు కానీ ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు, చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు చేరవేయటంలో పూర్తిగా విఫలమయ్యారు అని తీవ్రమైనటువంటి వ్యతిరేకత అలాగే అసంతృప్తితో చంద్రబాబు నాయుడు ఉన్నారు. సో వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని మంత్రులను మార్చడం, తద్వారా ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేశారో గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వారికి కూడా ఈసారి అవకాశం దక్కబోతుంది. ఏదేమైనా దాదాపుగా 15 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, అందులో జూనియర్స్ సీనియర్స్ కలిపి ఇప్పటి నుంచే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. అందులో కొంతమంది చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఉండేటువంటి వారు ఉన్నారు, అంటే ఆయన టీంలో గతంలో పనిచేసినటువంటి వారు యాక్టివ్గా. మరికొంతమంది లోకేష్ రికమెండేషన్తో కొంతమంది సిద్ధంగా ఉన్నారట. మొత్తానికి ఏం చేస్తారు, ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి, ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది అయితే చాలా కీలకంగా మారింది. మొత్తానికైతే మంత్రుల తొలగింపు అయితే ఖచ్చితంగా ఖాయంగా కనిపిస్తుందనేది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతుంది. ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియనటువంటి పరిస్థితి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడున్నటువంటి
మంత్రివర్గంలో కొంతమందిని తప్పించాల్సినటువంటి అవసరం ఉందా? ఒకవేళ తప్పిస్తే ఎవరిని తప్పించాలి? ఒకవేళ మంత్రివర్గంలోకి కొత్త వారిని తీసుకుంటే ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా మీ యొక్క కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని దయచేసి తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.